హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగా ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, నేను మన ఛానల్ ద్వారా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే మనం ఇంటి ద్వారా ఇంటి నుండి ఏదైనా వస్తువులు తయారు చేసి విక్రయించే వ్యాపారం గురించి కూడా తెలియజెప్పాలని అందులో సంబంధించిన భాగంగా ఈరోజు మనకు ఇంట్లో తయారు చేసి హోమ్ మేడ్ చాక్లెట్స్ అని ఉంటారు. చాక్లెట్ల వ్యాపారాన్ని మనం ఇంటి ద్వారా తయారు చేసి ఎలా విక్రయించాలి, పెట్టుబడి ఎంత అవుతుంది, ఏ విధానంలో ముందుకెళ్ళాలి, ఏమేం కావాలి వాటికు, అలాగే మనకు మార్కెట్లో ఎలా సేల్ చేసుకోవాలి, అలాగే దానికి సంబంధించిన లైసెన్సులు ఏంటి, అలాగే వీటికి సంబంధించిన సమస్త సమాచారం కానీ మనం సేకరించగలిగితే ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా వాళ్ళ ఇంటి నుండి తయారు చేసుకోవచ్చు, అలాగే ఇంటి నుండి సేల్ చేసుకోవచ్చు. మరి అంత ఈజీ అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. కాకపోతే సమస్త సమాచారం మీ దగ్గర ఉండాలి. మీరు తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు ఈ చాక్లెట్లు అమ్ముకోవడానికి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఆన్లైన్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. గతంలో ఇంతకుముందు 10 ఏళ్ల కిందట ఇంత అవకాశాలు లేవు. ఈ రోజు ఉన్న అవకాశాలు, మీరు ఎన్ని చాక్లెట్లైనా తయారు చేయండి, మీరు తయారు చేసి ఇసుకుపుడిపోద్ది, మీకు అంత వ్యాపారం ఉంటుంది. కాకపోతే ఎలా తయారు చేసుకోవాలి, ఏం చాక్లెట్లు మనకు మార్కెట్లో ఉన్నాయి, అసలు సేల్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు మొత్తం మాట్లాడుకుందాం. ఈరోజు చాక్లెట్ విషయానికి వస్తే మనకు నట్ చాక్లెట్ అంటుంటారు, వింటుంటారు మీరు. ఈ నట్స్ డ్రై ఫ్రూట్ చాక్లెట్, అలాగే మనకు కోకో చాక్లెట్, అలాగే ఈ చాలా రకాల చాక్లెట్, మీకు ఒక 20 రకాలు ఉంటాయి మార్కెట్లో. కానీ ఎక్కువ స్పీడ్గా పోయేది నట్ చాక్లెట్, డ్రై ఫ్రూట్ చాక్లెట్. ఇవి అలాగే ఇంకో 2, 3 రకాలు పోతుంటాయి. అంటే మనకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చాక్లెట్ నడుస్తుంటది కాబట్టి అక్కడ ఏది తింటారో దాన్ని మనం తయారు చేసుకోవాలి. ఇక చాక్లెట్ విషయానికి వస్తే చాక్లెట్‌లో ఏది స్పీడ్‌గా పోతున్నది అనేది ఎలా తయారు చేయాలనే దాని గురించి నేనైతే మాట్లాడను. ఎందుకంటే చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్‌లో. ఆ సమాచారం చెప్తే వీడియో లెంత్ అవుతుంది. తయారు చేసే విధానం చాలా ఈజీగా చెప్తారు. అన్ని వీడియోలు చూపిస్తారు. అలాగే ఎన్ని చాక్లెట్ ఏ మోడల్స్ ఉన్నాయో కూడా మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. కాకపోతే ఒక అవగాహన కోసం నాకు తెలిసిన సమాచారాన్ని ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఎలా ముందుకెళ్లాలో ప్లాన్ చేసుకోండి. ఇక ఇన్వెస్ట్‌మెంట్ విషయానికి వస్తే మీరు ఒక 50,000తో తయారు చేసుకోవచ్చు. 30,000తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము పిండి కొద్ది రొట్టె అంటుంటారు, వింటుంటాం మనం మార్కెట్‌లో ఒక సామెత. మనము ఎంత పెట్టుబడి పెట్టుకొని దాన్ని ఎంత ఎక్కువగా వ్యాపారం చేసుకోగలిగితే అంత ఆదాయం ఉంటుంది. ఈరోజు చాలామంది ఏం చేస్తుంటారంటే, మేము ఇంట్లోనే ఉంటుంటాము, మా పని మేము చేసుకుంటూ ఖాళీ సమయంలో ఏదైనా వర్క్ ఉంటే బాగుండు అనుకుంటారు. అలాంటి వ్యక్తులకు అద్భుతమైన అవకాశము. కాకపోతే కొంత అవగాహన చేసుకోండి. ఈరోజు చాక్లెట్లలో ఎన్నో రకాల మోడల్స్ ఉంటుంటాయి. చాలామంది ఏదైనా ఫంక్షన్ అయితే చాక్లెట్లు పంచాలి అనుకుంటుంటారు. అలాగే పుట్టినరోజులకు కావాలి చాక్లెట్, వెరైటీ చాక్లెట్లు ఏదైనా తెప్పించి ఇవ్వాలి అనుకుంటుంటారు. అకేషన్ ఏదైనా కానీ చాక్లెట్ అనేది ఈరోజు ఎక్కువ మార్కెట్లో రన్ అవుతున్న బిజినెస్‌లో ఒక బెస్ట్ బిజినెస్. కాకపోతే కొన్ని అకేషన్స్, కొన్ని విధానాల వల్ల చాక్లెట్ మనము కొంత స్పీడ్‌గా రన్ అయ్యేయి ఉంటాయి, కొంచెం స్లోగా రన్ అయ్యేయి ఉంటాయి. కానీ చాక్లెట్ వ్యాపారం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక మిల్క్ చాక్లెట్. ఈ మిల్క్ చాక్లెట్ అనేది అద్భుతమైన సేల్స్ ఉంటుంది. డార్క్ చాక్లెట్ అని ఉంటారు. మీరు చూసే ఉంటారు. అవగాహన లేకపోయినా కూడా ఆన్‌లైన్‌లో ఉంటాయి. డార్క్ చాక్లెట్ ఇవి కూడా చాలా సేల్స్ ఉంటాయి. ఇక మనకొచ్చేసి వైట్ చాక్లెట్. ఇవన్నీ ఏందంటే ఈ 5, 6 రకాల చాక్లెట్ స్పీడ్ ఐటెమ్. వీటిని గాని మీరు సెట్ చేసుకోగలిగితే, ఇంటి ద్వారా మనం అమ్మగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎవరు తింటారు అంటే నేను చెప్పాను కదా మీకు, ఈ పిల్లలు ఇష్టపడుతుంటారు, ఏదైనా అకేషన్‌కి ఇష్టపడుతుంటారు. అలాగే మనకు ఏ సందర్భం వచ్చినా కూడా చాక్లెట్ పంచే అలవాటు ఉంటుంది. ఇంకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనే వ్యక్తులు గిఫ్ట్‌గా చాక్లెట్ ఇవ్వాలని ఒక వెరైటీగా వాళ్ళు ఏం చేస్తారంటే, పలాని పేరు రావాలి, పలానివి రావాలి, మాకు ఈ వెయిట్‌లో రావాలని చెప్తుంటారు. ఇలాంటి వ్యక్తులు కూడా చాక్లెట్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఇక మార్కెట్‌లో ఎలా అమ్ముకోవాలి? ఇది చాలా ఈజీ. కాకపోతే ఖచ్చితమైన అవగాహన ఉండాలి. అమ్ముకోవడం చాలా ఈజీ. కానీ ఖచ్చితమైన అవగాహన ఉండాల. ఇక మార్కెట్‌లో అమ్ముకునే విషయానికొస్తే వాట్సాప్ ద్వారా మీరు ప్రచారం చేసుకోవచ్చు. ట్విట్టర్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా గూగుల్ మై బిజినెస్ అని ఉంటుంది ఒక వెబ్‌సైట్. దాని ద్వారా కూడా మీరు ప్రచారం చేసుకోవచ్చు. ఇక ప్రచార విషయంలో సూపర్‌గా ఉంది. దానికేమి ఇబ్బందేమి లేదు. ఇక దీంట్లో ప్రధానంగా చాక్లెట్ తయారు చేయడంలో కూడా ప్యాకింగ్ విషయంలో మెళకువలు పాటించండి. ఈ క్వాలిటీ చాక్లెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా, అలాగే ప్యాకింగ్ అద్భుతంగా ఉండగలిగి ఈరోజు డబ్బాలు, బాక్సులు ఉంటాయి. వాటి మీద రిబ్బన్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల కవర్స్ ఉంటాయి. ఇవన్నీ కాంప్రమైజ్ కాకుండా చాక్లెట్ ఏదైతే తయారు చేస్తారో వాటిని మొత్తం మీరు సెట్ చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక ప్రధానంగా దీంట్లో ఇంకో ప్రధానమైన విషయం లైసెన్స్. మరి చాక్లెట్ తయారు చేసిన మనం డైరెక్ట్గా అమ్మగలమంటే డైరెక్ట్గా ఎక్కడ అమ్మలేవు. ఆన్లైన్లో మీరు ఎక్కడ అమ్మాలన్నా కూడా మీకు ఫుడ్ లైసెన్స్ కావాలా, అలాగే జిఎస్టీ నెంబర్ కావాలా. ఫుడ్ లైసెన్స్ లేకుండా మీరు ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో అమ్మలేరు. అలాగే జిఎస్టీ లేకుండా అసలు అయ్యే పనే కాదు. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఫుడ్ లైసెన్స్ విషయానికి వస్తే మీకు అవగాహన ఉంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు. దేని పక్షంలో మీకు చార్టెడ్ అకౌంట్ మీకు ప్రతి ఊర్లో ఉంటాడు. సిఏ అంటుంటారు అతన్ని. వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి దగ్గర ఫుడ్ లైసెన్స్, జిఎస్టీ నెంబర్ మీకు ఇప్పిస్తారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంక దీంట్లో ఇంతకన్నా ఏం అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతోనే అవుతుంది. ఒక్కసారి తీసుకుంటే సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలా లైసెన్స్. అంతకుమించి ఏ ఖర్చు ఉండదు. జిఎస్టీ నెంబర్ పర్మనెంట్గా ఉంటుంది. చాలా అంటే మీరు ఎక్కడైనా ఏ ఐటమ్ అనేది మీకు రా మెటీరియల్ ఇప్పుడు ముడి సరుకులు కొనాలి. చాక్లెట్ తయారు చేస్తుంటాము. కొన్ని ముడి సరుకులు కొనాలి. వీటిని కొనుగోలు చేయాలన్నా కూడా మనకు జిఎస్టీ నెంబర్ కావాలి కాబట్టి ఒక్కసారి జిఎస్టీ నెంబరు వారి ద్వారా సేకరించండి. ఇక చాక్లెట్లు మన తయారీ విషయానికి వస్తే తయారు చేసే విధానం బట్టి మీకు యూట్యూబ్ దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. తయారు చేయడానికి మనకు కొంత ఏం ఖర్చు అవుతుంది అంటే చాక్లెట్ మోడ్స్ ఉంటాయి. అంటే దాన్ని తయారు చేసి ఈ రకమైన మోడ్ అంటే ఈ విధంగా రావాలి చాక్లెట్, ఈ విధంగా రావాలనే మోడ్స్ ఉంటాయి. వాటిని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీ స్టవ్ కొనుక్కోవాల్సి వస్తుంటుంది. అలాగే ఒక ఫ్రిడ్జ్ ఉండాలి. ఎందుకంటే మనం తయారు చేసి చాక్లెట్ భద్రపరచుకోగలిగి ఉండాలి. ఎందుకంటే కరిగిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి మనం తయారు చేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకోగలిగి ఉండాలి కాబట్టి ఈ విధంగా ఉంటాయి. అలాగే వెయిటింగ్ మిషన్ ఒకటి కావాలి. చాక్లెట్ ఎంత వెయిట్ ఉండేది అనేది కావాలా. అలాగే ప్యాకింగ్ కవర్స్ కావాలి. ఈ ప్యాకింగ్ కవర్స్‌లో కూడా కాంప్రమైజ్ కావకండి. చాలా మార్కెట్‌లో చాలా మోడల్స్, చాలా రకాలు ఉంటాయి. కానీ మన బడ్జెట్‌కు తగ్గట్టుగా కాకుండా మనము ఎంత రిచ్‌గా మనం చాక్లెట్‌ని ఇవ్వగలుగుతాం వాళ్ళకి అన్ని ఆర్డర్స్ వస్తుంటాయి. ఈరోజు ప్రచారం చేసుకోండి. ప్రచారం విషయంలో కాంప్రమైజ్ కావకండి. ఎక్కువ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రచారం చేసుకుంటే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఈ చాక్లెట్‌ను పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాలేజ్ స్టూడెంట్స్ ఇష్టపడుతుంటారు. అలాగే గిఫ్ట్‌కి సంబంధించిన ఇవి ఇచ్చేవాళ్ళు కూడా ఇష్టపడుతుంటారు కాబట్టి వీళ్ళ ద్వారా మనకు సేల్స్ వస్తుంటది. ఎక్కడైనా గానీ దేశం నలుమూలల నుంచి పంపొచ్చు కాబట్టి ఈ ప్యాకింగు డబ్బాల విషయంలో కూడా కాంప్రమైజ్ కాకండి. ఈరోజు మనకు ఉదాహరణకు మనం మాట్లాడుకున్నాము. ఈ ప్యాకింగు కరెక్ట్‌గా లేదనుకోండి, మనకు రెండోసారి ఆర్డర్ పెట్టరు. ప్యాకింగ్ విషయంలో కూడా మెరుగులు పాటించండి. ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్‌లో జరిగే ఎన్నో వ్యాపారాలు మనం చెప్తున్నాం. అన్నీ వింటున్నారు. వీడియోలు అందరూ చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇక వీడియోలో కనపడుతుంది ఒక యాపు. ఆ యాపు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ప్రతి వ్యక్తి కొంత డబ్బులు దాచిపెట్టుకోవాలనే ఉద్దేశం మీద నేను ధన్‌కు సంబంధించిన ఒక మనకు క్యూఆర్ కోడ్ మాదిరి ఉంటుంది. ఆ యాప్‌ను చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి వ్యక్తి ఎంతైనా సంపాదించండి. 1000 సంపాదించండి, 2000 సంపాదించండి. ప్రతి నెల మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగం దాచిపెట్టుకోవాలి, పొదుపు చేయాలి, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఉద్దేశం మీద ఈ యాప్‌ను చూపిస్తాను. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంటే ఇబ్బంది లేదు. లేని వ్యక్తులకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. దీని ద్వారా మీరు ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు, షేర్లు కొనుక్కోవచ్చు, గోల్డ్, సిల్వర్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. సమస్తం దీంట్లో ఉంటుంది. ఒక్కసారి దీనికి సంబంధించిన వీడియోలు మీకు యూట్యూబ్‌లో ఉంటాయి. దానికి సంబంధించినవి అలాగే ఈ పొదుపులకు సంబంధించిన సమాచారం కూడా చాలా సమాచారం ఉంటుంది. ఒకసారి యూట్యూబ్‌లో చెక్ చేసుకోండి. ఆ యాప్‌ను ఆధారు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఈజీగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఏదైనా మీరు మీ బ్యాంకులో ద్వారానే ఏ డబ్బులు లావాదేవీలు మొత్తం మీ బ్యాంక్ ద్వారా ఉంటాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇది మొత్తం తెలుసుకోండి సమాచారం. నేనైతే చెప్పడానికైతే ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఇది తెలుసుకోకపోతే ఎప్పటికీ అర్థం కాదు. తెలుసుకుంటే మీరు తెలుసుకుంటారు. ఎంత తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి అయినా పొదుపు చేసుకోగలుగుతారు. ఇక చాలా మందికి వాళ్ళ సొంత వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలా అని చూస్తుంటారు. అలాంటి వ్యక్తులు నా మెయిల్ ఐడి ఉంది. నా మెయిల్ ఐడి కాంటాక్ట్ అయితే నేను మీ వ్యాపారాన్ని నా ఛానల్ ద్వారా చెప్పి మన సబ్స్క్రైబర్స్ మొత్తానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అది కూడా మీరు కొంత మెయిల్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మెయిల్ సమాచారం. ఇక మనం ఈరోజు హోమ్ మేడ్ చాక్లెట్ గురించి మాట్లాడుకుంటున్నాము. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఈ చాక్లెట్లు ఎవరు కొంటారు? ఎక్కడ అమ్మాలి? అలాగే అంత బిజినెస్ ఉంటుందా లేదా అని ఉంటుంది. ఫ్రెండ్స్ నేను మీకు ఖచ్చితమైన సమాచారం ఇస్తున్నాను. ఈ సమాచారం ఏంటంటే ఈ చాక్లెట్ బిజినెస్ విషయానికొస్తే మీరు క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అలాగే మనకు ప్యాకింగ్‌లో కాంప్రమైజ్ కాకుండా గాని మీరు అమ్మగలిగితే ఆన్‌లైన్‌లో మీరు చేసినంత పని ఉంటుంది. ఎందుకంటే ఈరోజు నేను గమనిస్తున్నా కదా! నేను కూడా ఆన్‌లైన్‌లో చాక్లెట్ తెప్పిస్తుంటాను. అలాగే నా సర్కిల్‌లో కూడా రిఫర్ చేస్తుంటాను. చేసినంత పని ఉంటుంది. ఆ విధంగా ప్రచారం చేసుకోండి. ప్రచారంలోనే మన మొత్తం మన పనితనం దాగి ఉంటుంది. మీరు విసుగుపుట్టి చేయలేనంత వ్యాపారం ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన వ్యాపారం. కాకపోతే తెలుసుకోవాలి.
సమస్త సమాచారం ప్రతి విషయాన్ని తెలుసుకుంటే క్షుణ్ణంగా ఈ చాక్లెట్ తయారు చేసే కాడ నుంచి, అలాగే వాటి కవర్స్ కాడ నుంచి, వాటి మోడ్స్ కాడ నుంచి, వాటిని ఉపయోగపడే ఎన్ని రకాల వస్తువులు ఎన్ని సమాచారం మీరు శోధించండి. యూట్యూబ్లో శోధించి మొత్తం, గూగుల్లో శోధించి మొత్తం సేకరించి మీరు మీ ఊరు నుంచి ప్రారంభించండి. ఎక్కడైనా ఈ ఊరు ఆ ఊరు అని లేదు, ఎక్కడైనా మీ ఇంటి నుండి ప్రారంభించి ఎక్కడి నుంచైనా కానీ ఈ వ్యాపారాన్ని దేశం నలుమూలలకు మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. అంత అవకాశాలు ఉన్నాయి ఈరోజు. ఒకసారి ప్రయత్నం చేయండి, అద్భుతమైన విషయం మీకు సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ఇంకోసారి కూడా దాన్ని గమనించి చూడండి, చూస్తే కొంత అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు ఏంటంటే ఇంకేదైనా డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కూడా అడగండి. నాకు ఇంకేదైనా ఉంటే నేను తెలియ ప్రయత్నం చేస్తాను, నాకు తెలిసినవి. అలాగే మీరు ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు కాబట్టి, మీరు ఇంట్లో నుండి చేసే ఏ వ్యక్తికైనా బాగుంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.